ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన హిందీ చిత్రం చావా. ఇందులో వికీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు నుంచే భారీ వసూళ్లను రాబడుతూ బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఏకంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ చిత్రాన్ని ప్రశంసించారు. చావా సినిమా దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోందని కొనియాడారు. న్యూఢిల్లీలో జరిగిన 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చావా చిత్రాన్ని ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో మరాఠీ భాష మనకు గొప్ప సాహిత్యాన్ని అందించింది. హిందీ సినిమాతో పాటు మరాఠీ చిత్రాల స్థాయిని పెంచడంలో మహారాష్ట్ర, ముంబై కీలక పాత్ర పోషించింది. కొత్తగా వచ్చిన చావా సినిమా ఇప్పుడు అన్ని చోట్ల ఆదరణ సొంతం చేసుకుంది. శివాజీ సావంత్ మరాఠీ నవల వల్లే శంభాజీ మహారాజ్ శౌర్యాన్ని, వీరత్వాన్ని సినిమా రూపంలో పరిచయం చేయడం సాధ్యమైందని నరేంద్ర మోడీ అన్నారు. చావా సినిమాపై ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రశంసలు కురిపించడంపై హీరో వికీ కౌశల్, హీరోయిన్ రష్మిక మందన్న సోషల్ మీడియా ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.